షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రిలారా, ఎలోహిముని యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి ఆయన మిమ్మల్ని బలపరచునుగాక. ఆయన సన్నిధిలోని ఆశీర్వాదంతో ఆయన మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ఈ దినం అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అను. ప్రియులారా, ఆయన రక్తంతో కడగబడిన నీతిమంతులు, ఆయన నామందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు జీవిస్తారు. వారు ఆ యొక్క విశ్వాసము ద్వారా వారు బ్రతుకుతారు. మన మూలపితుడైన అబ్రహాము యాషువా మెస్సీయ యొక్క ఆ యొక్క మహిమ కొరకు ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ మహిమ కొరకు ఆయన ఎదురు చూశాడు కాబట్టి ఈ లోకంలో ఏది ప్రీతికరంగా ఎంచుకోలేదు. కాబట్టి ఆయన విశ్వాసము, ఆయన నమ్మకం ఏంటంటే ఆయనతో కలిసి యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉండాలి అని పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసము, ఆ నమ్మకము ఆయన సన్నిధిలో కనపరిచాడు. కాబట్టి ఆ పరమ తండ్రి యొక్క ఆశీర్వాదాలు ఆయన పొందుకుంటూ వచ్చాడు. ప్రియులారా, మనము కూడా అనుదిన కృప లేఖన భాగం మనము వింటూ వస్తుంటున్న మన జీవితాలలో కూడా మన విశ్వాస పరిమాణం పెరగాలి. మన విశ్వాసం దినదిన అధికపరచుకోవాలి. మన విశ్వాసం ఉంచడం ద్వారా, మనం ఆయన నమ్మిక ఉంచడం ద్వారా మనం బ్రతుకుతాము. మన జీవితాల్లో వెలుగులు నింపబడతాయి. కాబట్టి మన విశ్వాస పరిమాణంలో ఎప్పుడు బలహీనం కాకూడదు. ఎప్పుడు మనము అశ్రద్ధ చేయకూడదు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితాలలో గొప్ప మేళ్ళు మనం పొందుకోబోతున్నాము సుమా. కాబట్టి నీతిమంతులు ఆకలి కొననీయడు ఆయన. నీతిమంతులు ఎన్నడూ ఆయన దప్పికొని ఆకలి కొననీయడు. నీతిమంతులకు మేలు చేయక మానడు ఆయన. నీతిమంతులు అనగా యాషువా మెస్సీయ రక్తంతో కడగబడుతూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ, ఆయన కట్టలు నెరవేరుస్తూ, ఆయన మార్గంలో నడుస్తున్న వారిని ఆయన నీతిమంతులుగా ఇస్తాడు. అట్టి నీతిమంతులు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విని వారి విశ్వాసాన్ని బట్టి వారిని పరమతని నడిపిస్తాడు సుమా. వారికి తోడుగా ఉంటాడు, వారికి మేలు చేస్తాడు. కాబట్టి నీతిమంతులకి మేలును దాచించి పెట్టి ఆయన పెడతాడు. ఆ మేలు మనం పొందుకొని ఆయన సన్నిధానంలో ఆశీర్వాదాలు పొందుకొని మన జీవితకాలం అంతా కూడా మనకు ఆయనకు విధేయముగా ఉండాలని ఆ పరమతని ఆశపడుతుంటుంటాడు. కాబట్టి మన పితరుడైన అబ్రహాము ఆ విధంగా ఆయన విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు. తన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన విశ్వాసం ఎక్కడ కోల్పోలేదు. అట్టి విశ్వాసము ఆయనక సంతానముగా, ఆయనక వారసులముగా విశ్వాసాన్ని బట్టి అబ్రహాము సంతానం ఎంచబడుతున్న మనము కూడా అట్టి వారసత్వాన్ని మనం కూడా కొనసాగిద్దాం. మనం కూడా విశ్వాసం ఉంచుదాం. మన జీవితాలు కూడా మేలు పొందుకుందాం. మన జీవితాలకు కూడా ఆశీర్వాద ఫలాలు మనం అనుభవిస్తాం. ఆ మేలు చేత మనం నింపబడదాం. మన పిల్లలకు ఆశీర్వాద ఫలాలు అందిస్తాం. మన తర్వాత సంతతి వారికి, మన తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్కు, వచ్చే తరం వారికి కూడా ఆశీర్వాద ఫలాలు అందినట్లుగా మన విశ్వాసం ఉంచుదాం. అటు విధంగా పరమ తండ్రి కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుని ఉన్నావు నాయన. అటు విధంగా తండ్రి మేము విశ్వాసం ఉంచి మా యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా అయ్యా ఫలాలు మేము అందించేవారు సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవా మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.